పెళ్లి చేసుకో. ఎదురుకట్నం వచ్చినప్పుడు ఖచ్చితంగా అంటే అన్నీ ఈక్వల్గా రావాలన్నప్పుడు ఎదురుకట్నం అన్నది రావాలి. ఎదురుకట్నం ఉన్నప్పుడు ఈ సోషల్ చేంజెస్ వస్తాయి. అండ్ తల్లిదండ్రులు కనుక చూడకపోతే కనుక, అత్తమామలు చూడకపోతే కనుక కోర్టు క్షమించదు. ఇప్పుడు ఎక్కడ డిఫరెన్స్ వస్తాయంటే నీ తల్లిదండ్రులు నేను చూడను అని చెప్పేసి ఆడవాళ్ళు ఇండివిజువల్ ఫ్యామిలీ కోసం అని చెప్పేసి వరల్డ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ వచ్చేస్తుందమ్మా. ఆడపిల్లల్ని తల్లిదండ్రుల్ని పిల్లలు ఖచ్చితంగా చూడాల్సిందే. వాళ్ళని చూడను అంటానికి ఏం లేదు. ఇంకా ఈవెన్ 125లో సీనియర్ సిటిజన్షిప్ కూడా కేసు వేసుకోవచ్చు. మాకు కూడా మెయింటెనెన్స్ ఇవ్వండి, మాకు ఖర్చులు ఇవ్వండి అండ్ కొంతమందిని హోమ్స్ కి కూడా పంపించేస్తున్నారు. ఎస్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి. నేను ఉండనన్నా కూడా అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు అలాగా. సో ఆ సిచ్యువేషన్ లో ఇటు కోడల విషయంలో కానీ, కొడుకు విషయంలో కానీ, లేదా కూతురు చూసుకునే వాళ్ళైతే కూతురు విషయంలో కానీ చట్టం ఎలా ఉంటుంది, పనిష్ ఎలా చేస్తారు? సీనియర్ సిటిజన్షిప్ యాక్ట్ ఉందమ్మా. సీనియర్ సిటిజన్షిప్ యాక్ట్లో ఖచ్చితంగా వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఆస్తులు లాక్కుంటే కనుక ఆస్తులు మళ్ళీ వెనక్కి ఇచ్చేసేమని చట్టం ఉంది. ఆ గిఫ్ట్ ఏదైనా ఉన్నా గిఫ్ట్ క్యాన్సిల్ చేసేమంది. అండ్ సెటిల్మెంట్, గిఫ్ట్ సెటిల్మెంట్ అన్నా లేకపోతే విల్ సెటిల్మెంట్లో కండిషన్ ఉంటుంది. ఆ విల్ సెటిల్మెంట్ కండిషన్స్లో కూడా వాళ్ళ ఆస్తులు లాక్కుంటే కనుక మళ్ళీ వెనక్కి ఇచ్చేయమని చెప్పింది. సరళీకృతం చేయాలని చెప్పేసి కోర్టు కాకుండా డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇచ్చింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ సబ్ కలెక్టర్కి ఇచ్చింది. అది ఆటోమేటిక్గా ఫాస్ట్ ట్రయల్స్ నడుస్తాయి. చిన్నది ఇష్యూ కాబట్టి దాని మీద వెంటనే డిస్ట్రిక్ట్ కలెక్టర్ స్పందించి ఇద్దరిని కూర్చొని విచారిస్తాడు. అటువంటిది నిజంగా నడుస్తుంది అంటే కనుక ఆటోమేటిక్గా వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ ఇవ్వాలి. కానీ మన భారతీయ చట్టాల్లో ఎక్కడా కూడా తల్లిదండ్రులు చూడొద్దు అన్న మాట ఎక్కడా లేదు. తల్లిదండ్రులు చూడకపోతే కనుక జరిగే పరిణామాల గురించి రాశాడు కదా. ఒకవేళ తల్లిదండ్రులు చూడలేదు అంటే కనుక మగవాళ్ళ డైవర్స్ ఆటోమేటిక్గా ఇస్తుంది. నాకు డౌటే లేదు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. నా తల్లిదండ్రులు చూడలేదు, ధైర్యంగా అప్లై చేసుకోవచ్చు. అబ్బాయికి చాలా డైవర్స్లో అమ్మ ఇప్పటి వరకు మీరు చెప్తే నెంబర్ చాలామంది నాకు దగ్గర క్లయింట్స్ ఏం అడుగుతారంటే, అంటే డైవర్స్ అమ్మాయి అప్లై చేయాలడుగుతుంది కదండి, అబ్బాయి అప్లై చేయకూడదట కదండి అని అడుగుతూ ఉంటాను. ఇట్స్ నాట్ సో. అబ్బాయిలు కూడా అప్లై చేసుకోవచ్చు, అబ్బాయిలు కూడా అడగచ్చు. రీజన్ కరెక్ట్గా ఉండాలి. అండ్ తల్లిదండ్రులు చూడలేదు, మా అత్తమామల్ని చూడను అని చెప్పి వచ్చే కోడలకి ఖచ్చితంగా డైవర్స్ ఈజ్ ఏ వెల్కమింగ్ డోర్. చూడాల్సిన బాధ్యత వాళ్ళది, అత్తమామలు చూడాల్సిన బాధ్యత. అందుకని వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వద్దు అని చెప్పే వాళ్ళని, ఇంట్లో అన్మ్యారీడ్ బ్రదర్స్ ఉంటే కనుక లేకపోతే సిస్టర్స్ ఉంటే కనుక వాళ్ళు చూడొద్దు అని చెప్పేటువంటి రైట్ అయితే ఆడవాళ్ళకి లేదు. దే హ్యావ్ టు లుక్ ఆఫ్టర్. ఒకవేళ అది లేకపోతే క్రూయాలిటీలోకి అది కూడా వచ్చేస్తాయి. మనం ఇందాక క్రూయాలిటీ అనేది ఫిజికల్ అండ్ మెంటల్ సైకలాజికల్ క్రూయాలిటీ అనుకున్నాం కదా. ఫిజికల్ క్రూయాలిటీ కాకపోయినా సైకలాజికల్ క్రూయాలిటీ అది కూడా వస్తే ఆటోమేటిక్గా డైవర్స్ విల్ బి గ్రాంటెడ్.